నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్ కు స్వాగతం. ఈరోజు తమిళనాడు పోలింగ్, అలాగే వెస్ట్ బెంగాల్ మొదటి దశ పోలింగ్. ఈ రోజుకు ఒక ప్రాధాన్యం ఉంది, కానీ సరిగ్గా ఏడాది క్రితం మనం ఒక విషాదాన్ని ఎదురు చూసాం. ఇది పెహల్గాం దగ్గర. దాంట్లో 26 మందిని మరి మతాలు ఎంచి మరీ చంపేసిన దుర్ఘటన, ఉగ్రవాదులు చేసిన ఒక బీభత్స కాండ. కోలుకుంటోంది, కాశ్మీరం కోలుకుంటోంది, పర్యాటకులు తిరిగి వెళ్తున్నారు. అండ్ భారతదేశం కూడా మొత్తం అప్రమత్తంగా ఉంది. అటువంటి వాళ్ళని ఏరిపారేయడానికి ఆపరేషన్ సింధూర్ తోటి ఫేజ్ 1లో మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలని ధ్వంసం చేసింది. ఇంకా ఉన్నాయి, అది ఇంకా ఉంది. సో ఆ ఇంకా ఉంది అనే సిగ్నల్ పాకిస్తాన్కి ఇవ్వడం వల్ల పాకిస్తాన్ గుండె లబ్డబ్ అని కొట్టుకుంటుంది. సో ఈ రెండు సరిగ్గా అది జరిగిన ఏడాది తర్వాత వెస్ట్ బెంగాల్ ఇవాళ మనం మాట్లాడుకోవాలి. వెస్ట్ బెంగాల్ మొదటి దశ పోలింగ్ జరుగుతోంది. ఆ పోలింగ్లో బార్డర్ డిస్ట్రిక్ట్స్లో హింసని ప్రేరేపించడానికి పక్క నుంచి జమాతే ఇస్లామీ మూకలు రంగంలోకి దిగాయి. బట్ ఈసారి కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. కంప్లీట్గా కేంద్ర బలగాలకు అప్పచెప్పేసింది. పోలీస్ స్టేషన్లో అక్కడ ఎస్ఐలు, సిఐలు, స్టేషన్ హౌస్ ఆఫీసర్స్ ఎవరు లేరు. మమతా బెనర్జీ ఇన్ఫ్లుయెన్స్లో పనిచేసే వాళ్ళు ఎవరు లేరు. ఈరోజు కేంద్రం నిష్పాక్షికంగా అక్కడ ఓటర్లకు కూడా భరోసా ఇచ్చింది. సిఆర్పిఎఫ్ బలగాలు ర్యాలీలు చేశారు. మీరు నిర్భయంగా బయటకు వచ్చి పోలింగ్ బూత్లకు వచ్చి మీ ఓటు ఎక్సర్సైజ్ చేసుకొని వెళ్ళండి, మీకు అక్కడ సీసీ కెమెరాలు కూడా ఉండవు. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో ఒక సంప్రదాయం ఉంది, దుర్గా క్లబ్బు లేకపోతే కాళీ క్లబ్బు ఇలా పేరు పెట్టితే నిజంగా అదేదో దేవుడికి సంబంధించి దేవీ దేవతలకు సంబంధించి అనుకుంటాం. అక్కడ టీఎన్సీ తృణమూల్ కాంగ్రెస్ గూన్స్ ఉంటారనమాట. ఇదివరకు సిపిఎం చేసేది, ఇప్పుడు వాళ్ళు అక్కడ క్యారమ్ బోర్డ్ అను లేకపోతే ఇంకొక చిన్న చిన్న స్పోర్ట్స్ గేమ్స్ అలా పెట్టుకున్నట్టు కనిపిస్తారు. కానీ ఎలక్షన్స్ టైంకి వాళ్ళు హింసని రెచ్చగొట్టడానికి వస్తారు. సో ఎంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిందంటే ఈసారి పశ్చిమ బెంగాల్లో కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అంటే ఎన్నికల కమిషన్ అనాలి, అక్కడ 2 వీలర్స్ మీద కూడా తిరగటానికి అనుమతించట్లా. ఏమో 2 వీలర్స్ మీద వెనకాల కూర్చున్న వాళ్ళు వచ్చి ఏమన్నా అఘాయిత్యానికి పాల్పడచ్చు. ప్రతి దానికి కూడా లెక్క జమ వేసి మరీ ఈసారి కేంద్రం రంగంలోకి దిగింది. 2.5 లక్షల మంది కేంద్ర బలగాలు అక్కడ దిగాయి. అండ్ 6 నెలల పాటు అక్కడే ఉంటాయి. ఎలక్షన్ అయిపోగానే వెళ్ళిపోవటం కాదు. అంటే ఎలక్షన్లో ఒకవేళ దీదీ గెలిచినప్పటికీ దౌర్జన్యకాండ లేకుండా నిలువరించడం కోసం చేసిన ఈ ప్రత్యేకమైన ఏర్పాటుతోటి కొంచెం టీఎంసీ కలవరంలోకి పడింది. సరే, తమిళనాడు నువ్వా నేనా అన్నట్టుంది. డిఎంకేకి ఎడ్జున్నప్పటికీ స్టాలిన్ తన పాటలేవో తాను పడుతున్నాడు. అటు ఏఐడిఎంకే అలయన్స్ కూడా చివరి నిమిషంలో ఏమన్నా మ్యాజిక్ చేయొచ్చనే ఒక అభిప్రాయం అక్కడ కనబడుతుంది. ఓవరాల్గా ఈ అంశాలతో పాటు పహల్గాం నుంచి మనం నేర్చుకున్న గుణపాఠాలు, వీటన్నిటి మీద సమగ్ర డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు కల్నల్ వివి రావు గారు, అలాగే కల్నల్ పరమేశ్వరరావు గారు అండ్ గాలంకి సతీష్ కుమార్ గారు, మేజర్ శ్రీనివాస్ మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. అందరికీ నమస్తే అండి. టు స్టార్ట్ విత్ కల్నల్ పరమేశ్వర్ గారు, అంటే ఎన్నికల్ని దీనికి ఎందుకు అనుసంధానం చేయాల్సి వచ్చిందంటే ఈరోజు పోలింగ్ని ఏడాది అయింది, గుర్తు చేసుకోవాలి. అలాంటి హింస ఇక్కడ మళ్ళీ తిరిగి తలెత్తే ప్రమాద కంటికలు ఉన్నాయి కాబట్టి అప్రమత్తమైంది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. ఇక్కడ వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం అనేది లేదు వాస్తవంగా అక్కడ. ఎందుకంటే విపరీతమైన గుండాయిజం. అండ్ ఒక్క వెస్ట్ బెంగాల్లోనే 59 మంది చనిపోయారండి 2021. మీకు ఆ లెక్కలు తెలుసు. ఈసారి అటువంటి హింసాత్మక సంఘటన లేకుండా 6 దశల పోలింగ్ బట్ల 2 దశల పోలింగే లాస్ట్ టైం మాదిరి. ఈ ఫస్ట్ ఫేజ్లో ఏంటంటే ఈసారి బీజేపీ తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి కిందసారి 59 చోట్ల గెలిచింది బీజేపీ ఫస్ట్ ఫేజ్. దీని ఇంపాక్ట్ అంటే ఎగ్జిట్ పోల్ వాళ్ళు ఇవ్వరు ఎలాగో, బట్ గ్రౌండ్ రిపోర్ట్ ఉంటుంది కాబట్టి సెకండ్ ఫేజ్ మీద ఉండడానికి ఎలా చూస్తున్నారంటే 2 సంఘటనలు కలిపి చెప్పాల్సిన అవసరాన్ని నేను చెప్పాను సార్. అంటే ఒకటి మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, వెనెవర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్యానలిస్ట్ అందరికీ నమస్కారం అండి. సాడ్ ఇన్సిడెంట్ 1 year అయింది. మతం అడిగి వైఫ్స్ ముందర హస్బెండ్స్ ని చంపడం అనేది అంతకన్నా ఘోరం ఉండదు, అంతకన్నా కిరాతకం ఉండదు. అంటే హ్యూమానిటీ తెలిసిన వాళ్ళు ఎప్పుడు ఇది చేయడు. సో దానికి ఎవరో కొందరు దారి తప్పిన యంగ్స్టర్స్ అని అట్లానే అవ్వక్కర్లేదు. ఇట్స్ ప్యూర్ యాక్ట్ ఆఫ్ వార్ బై పాకిస్తాన్ అండ్ ఇండియా. సింపుల్ గా చెప్పుకోవాలంటే ఇట్ వాజ్ ఎ ప్యూర్ యాక్ట్ ఆఫ్ వార్ ఆన్ ఇండియా. అండ్ అందుకే మనం దాని తర్వాత ఆపరేషన్ సింధూర్ లాంచ్ చేసినా ఏం జరిగినా కూడా అవన్నీ జరిగాయి. అండ్ ఆఫ్టర్ 93 days ఆఫ్ ఆపరేషన్ మహాదేవ్ అన్న ఆపరేషన్ లో మనం వాళ్ళని మట్టి గెలిపించాము. సో వాళ్ళని చంపడం జరిగింది శ్రీనగర్ ఫారెస్ట్ లో. సో ఇన్ మై వ్యూ ఫోకస్ ఉంటుంది 1 year anniversary మీద. ఈవెన్ ది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్
చూసి ఉంటాయి, వాళ్ళ స్లీపర్ సెల్స్ వాళ్ళందరూ కూడా యాక్టివ్ అవుతారు ఇట్లాంటి యానివర్సరీస్ అవన్నీ జరిగినప్పుడు. ఏమైనా ఆపర్చునిటీ దొరికితే యానివర్సరీ మళ్ళీ ఇట్లాంటి యాక్షన్ చేద్దామా అని. సో అట్లాంటప్పుడు నేషనల్ ఏజెన్సీస్ కూడా, ఈ ఇంటర్నల్ ఏజెన్సీస్, ఎక్స్టర్నల్ ఏజెన్సీస్ అన్ని అప్రమత్తంగా ఉంటాయి, రెడ్ అలర్ట్ మీద ఉంటాయి. ఈ యానివర్సరీస్, టెర్రర్ అటాక్ యానివర్సరీస్ వచ్చినప్పుడు, లేకపోతే బ్లాక్ డే అని వాళ్ళు మెయింటైన్ చేస్తారు, బాబ్రీ మస్జిద్ కూల్చిన రోజు, అలాంటి రోజు అప్రమత్తంగా ఉంటారు. అలాంటి రోజులు జనరల్ గా కీ యాక్టివిటీస్ అవన్నీ లేకుండా చూసుకుంటారు, అంటే సో దట్ వీళ్ళకి బ్యాండ్ విడ్త్ అవైలబుల్ ఉంటుందని. కానీ అలాంటి టైంలో మనం ఎలక్షన్స్ పెట్టామంటే వీఆర్ గివింగ్ ఎ మెసేజ్ టు ద ఇంటర్నేషనల్ కమ్యూనిటీ అండ్ ఇండియన్స్ ఆల్సో. మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు. అది దట్ ఈస్ అ ప్యారలల్ స్ట్రీమ్ విచ్ ఇస్ హ్యాపెనింగ్. ఎలక్షన్స్ ఈజ్ అ డెమోక్రసీ మెయిన్ స్ట్రీమ్ యాక్టివిటీ విచ్ హాస్ టు హ్యాపెన్. దానికి దీనికి సంబంధం లేదు. వీ కెన్ స్టిల్ గో అహెడ్ విత్ అవర్ లైఫ్ బికాస్ ఇండియా ఈజ్ సేఫ్, వీఆర్ ఇన్ కంట్రోల్ అని ఒక మెసేజ్ ఇవ్వడం జరుగుతుందని నా ఉద్దేశం అండి. సో ఇట్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ సటిల్ హిడెన్ మెసేజ్ అని నా ఉద్దేశం. సో అండ్ ఐఎమ్ వెరీ ష్యూర్ పోస్ట్ పోల్ వైలెన్స్ హిస్టరీ ఉన్న బెంగాల్, స్పెషల్లీ ఇన్ ద లాస్ట్ ఎలక్షన్, పోస్ట్ పోల్ వైలెన్స్, మాక్సిమం పోస్ట్ పోల్ వైలెన్స్ ఇండియాలో ఎక్కడ జరిగింది అంటే అది బెంగాల్లోనే జరిగింది. ప్రీ పోల్ అండ్ పోస్ట్ పోల్ వైలెన్స్, ఆపోజిషన్ పార్టీ వాళ్ళని చంపడం కానీ, వాళ్ళ ఆఫీసులు ధ్వంసం చేయడం కానీ, వాళ్ళని టార్గెట్ చేయడం కానీ, కేసులు నమోదు చేయకపోవడం కానీ, లేకపోతే ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు చేయడం కానీ, ఇవన్నీ రిజిస్టర్డ్. అది బెంగాల్ హిస్టరీలోనే. అండ్ క్రెడిట్ గోస్ టు ఎ లేడీ, సర్ప్రైజింగ్లీ మమతా బెనర్జీకి ఆ క్రెడిట్ వెళ్తుంది. సో అలాంటి స్టేట్ లో కూడా ఎలక్షన్స్ చేస్తున్నామంటే గవర్నమెంట్ ఈస్ గివింగ్ అ మెసేజ్ ఆఫ్ నార్మల్సీ. సో అది మనం ఎలక్షన్స్, అదే నేను ఐఎమ్ నాట్ ఎ పొలిటీషియన్, సో ఐ లీవ్ ద అదర్ ప్యానలిస్ట్ ఆల్సో టు కమెంట్ ఆన్ ఇట్. కానీ ఐఎమ్ వెరీ షూర్ సెంట్రల్ ఫోర్సెస్ చేతిలో ఉన్నాయి అండ్ ఇట్ విల్ బి కండక్టెడ్ వెల్ ఇన్ ఫ్రీ అండ్ ఫెయిర్. పీపుల్ విల్ కమ్ అవుట్ అండ్ ఓట్. ఎవరికి ఓట్ చేస్తారని వాళ్ళ ఇష్టము. మళ్ళీ దీనిని నెత్తి మీద పెట్టుకోవాలా, మళ్ళీ డిఎంకే నెత్తి మీద పెట్టుకోవాలనేది దట్ ఇస్ ద చాయిస్ ఆఫ్ దోస్ పీపుల్ ఆఫ్ ద స్టేట్. ఆ రాజ్యంలో ఉన్న మనుషులకి వాళ్ళ ఓటర్స్ కి సంబంధించిన విషయం. సో దాని మీద నేను కమెంట్ చేయను. దట్స్ దేర్ పర్సనల్ చాయిస్. బట్ పెహల్గామ్ అటాక్ మీదకి వస్తే ఇట్ ఇస్ అన్ ఇంపార్టెంట్ యానివర్సరీ అండి. అండ్ మనం గుర్తు చేసుకోవడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మర్చిపోయామంటే మళ్ళీ ఇలాంటి యాక్షన్స్ జరుగుతాయి. వాటిని మర్చిపోయి వాటి నుంచి జరిగిన లెసన్స్ లాంటి మనం మర్చిపోయామంటే దాన్ని ఇట్లాంటి అటాక్స్ మళ్ళీ జరుగుతాయి, మళ్ళీ ప్లాన్ అవుతాయి. సో అప్రమత్తంగా ఉండడం ఇంపార్టెంట్. అటాకర్స్ గురించి నేర్చుకున్న విషయాలు మనం పెట్టుకోవడం ఇంపార్టెంట్. ఈ ఎలా ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుందో మీరు చూడండి. ఈవెన్ ది ఆపోజిషన్ పార్టీస్ 93 days ఆపరేషన్ తర్వాత వాళ్ళ ముగ్గురిని చంపాము, వాళ్ళ ముగ్గురిని చంపేశాము అండ్ ఏంటి ఈ ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయింది, మనకేం లాస్ లేకుండా వాళ్ళ ముగ్గురిని చంపేశాము అనేసి ఇచ్చినా కూడా ఆపోజిషన్ పార్టీస్ ఇన్స్టెడ్ ఆఫ్ సెలబ్రేటింగ్ అండ్ వెల్కమింగ్ ఇట్, ఇన్నాళ్ళు ఎందుకు పట్టేయి, 93 రోజులు పట్టేసింది మీకు, 93 రోజులు ఎందుకు పడుతుంది మీకు అలాంటి కాశ్మీర్ వ్యాలీలో, మీరు కంట్రోల్లో ఉన్నారంటారు, 93 రోజులు ఎందుకు పట్టాయని క్వశ్చన్ చేశారు. కానీ దాన్ని సెలబ్రేట్ చేసుకోలేదు, గవర్నమెంట్ ని కాంప్లిమెంట్ చేయలేదు, ఫోర్సెస్ ని కాంప్లిమెంట్ చేయలేదు. సేమ్ వాయిసెస్ ఆర్ హర్డ్ అట్ అబ్రాడ్ ఆల్సో, పాకిస్తాన్ లో. అబ్రాడ్ అంటే పాకిస్తాన్ గురించి మాట్లాడుతున్నాను నేను. సో వీళ్ళ వాయిస్ వాళ్ళు ఎక్కువ చేస్తూ ఉంటారు. సో దట్ ఈస్ అ సాడ్ పార్ట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ అండి. సో సరే గవర్నమెంట్ ఫెయిల్ అయిందన్నారు, మీరు ఆ బైసారన్ ర్యాలీ గురించి ఫ్యాక్ట్స్ తెలియకుండా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. సో మీరు చూసారంటే we can get into those details later, but it is a clearly planned Pakistani army operation అండి అది వాళ్ళు చంపడం అనేది. టైమింగ్ దగ్గర నుంచి మధ్యాహ్నం టైంలో 1 to 2:15 మధ్యలో జరిగింది. 1 to 2:15 మధ్యలో బైసారన్ వ్యాలీలో ఆ అటాక్ జరిగింది. సో ఆ అటాక్ జరుగుతున్న తర్వాత ఎవరో వెళ్ళి అక్కడి నుంచి, మీరు బైసారన్ వ్యాలీ గురించి ఒకటి ఆలోచించారంటే అక్కడ మొబైల్ నెట్వర్క్ కూడా సరిగ్గా పనిచేయవు. అండ్ నియరెస్ట్ ఆర్మీ క్యాంప్ ఇస్ అబౌట్ 40-45 minutes అవే బై ఫుట్ అక్కడి నుంచి. బేసిక్ సెక్యూరిటీ కాక ఏమి ఉండేది కాదు అక్కడ. సో అక్కడి నుంచి బాలటోల్ బేస్ క్యాంప్ ఇస్ దేర్ కదండి, అక్కడికి దగ్గరలోనే ఉంది, కానీ అరగంట 40 నిమిషాలు బై ఫుట్, వెహికల్ ట్రాఫిక్ ఉండదు. సో ఏమవుతుందంటే మెసేజ్ వెళ్ళడానికి కూడా ఒక అరగంట పడుతుంది. సో మీరు 2ంటికి పోనీ 2:15 కాదు 2ంటికి అనుకుందాం అటాక్ అయిపోయింది అనుకున్నా కూడా మెసేజ్ వెళ్ళడానికి 2:30 అయ్యి ఉంటుందండి అక్కడికి. హై లెవెల్లో చెప్తున్నాను, వై ఇట్ ఈస్ అన్ ఆర్మీ ప్లాంట్, ఐఎస్ఐ ప్లాంట్ అండ్ పాకిస్తాన్ ఆర్మీ ప్లాంట్ ఆపరేషన్ మీకు చెప్తున్నాను నేను. 2ంటికి మెసేజ్ వాళ్ళంటే 2:30కి నియరెస్ట్ ఆర్మీ క్యాంప్కి వెళ్ళి ఉంటుంది. మొబిలైజ్ అయి ఉంటారు. ఒక ఆర్మీ హెస్ గాట్ ది కెపబిలిటీ టు మొబిలైజ్. వాళ్ళ ఘాతక్ ఫోర్సెస్ అవి ఉంటాయి ఆర్మీ క్యాంప్స్ లో. వాళ్ళు 5 నిమిషాల్లో, ఐ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ వన్ ఆఫ్ దట్ ఫోర్స్ వెన్ ఐ వాజ్ ఇన్ ద వ్యాలీ. సో మేము 5 నిమిషాల్లో మొబిలైజ్ అవ్వడానికి మేము ట్రైన్ అయి ఉంటాం. సో 5 నిమిషాల్లో మొబిలైజ్ అయిపోయింది అనుకుందాం. 2:35కి మొబిలైజ్ అయి ఉంటారు. అక్కడి నుంచి రావడానికి ఎంత కంగారు కూడా ఎంత ఫాస్ట్ గా వచ్చినా కూడా
వాళ్ళ కేర్ వాళ్ళు తీసుకుని రావాలి. ఆదరాబాదరాగా వచ్చేలేరు అందరూ గుంపులో పోయింది అన్నట్టు. మెసేజ్ జాగ్రత్తగా వెళ్ళి రావాలి అంటే ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes పడుతుంది. సో 3:15, 3:20కి అక్కడ చేరుకుని ఉంటారు. అక్కడ దే విల్ హ్యావ్ టు టేక్ స్టాక్ ఆఫ్ ద సిచ్యువేషన్స్. ఏం జరిగింది, ఇమ్మీడియట్ గా ఏం చేయాలి, అక్కడ అటాక్ అయిన వాళ్ళు, బతుకున్న వాళ్ళు, వాళ్ళందరి మీద చేయాలి, వాళ్ళందరికీ ఎట్లా హెల్ప్ చేయాలి, దాన్ని ఒకటి చేయాలి. అక్కడే టెర్రరిస్ట్ ఎవరైనా దాక్కుని ఉన్నారా ఆ ఏరియాని క్లీన్అప్ చేయాలి. ఆ ఏరియాని క్లీన్అప్ చేసిన తర్వాత ఎటువైపు వెళ్ళి ఉంటారు, ఎగ్జిట్ రూట్ చేయండి, అది స్టడీ చేయాలి. అది స్టడీ చేసి వాళ్ళని ఫాలో చేయాలి. సో దానికి ఒక గంట పట్టు ఉంటుంది. సో 3:20 అంటే ఒక గంట అంటే 4:20 అంటే 4:20 తర్వాత మీకు అక్కడి నుంచి మీకు బయలుదేరి వెళ్ళాలంటే నియరెస్ట్ ఫారెస్ట్ ఏంటి, త్రాల్ ఫారెస్ట్ ఒక 5 kilometers దూరం ఉంటుంది. మీకు టెరైన్ గురించి కూడా చెప్తున్నాను నేను మీకు. సో త్రాల్ ఫారెస్ట్ దగ్గరికి వెళ్ళాలంటే త్రాల్ ఫారెస్ట్ కు ఒక 5 kilometers ఉంటుంది. మౌంటైన్స్ లో మీరు నడవాలంటే గంటకి 2.5 kilometers 3 kilometers కానీ ఎక్కువ నడవలేరు. అండ్ ఇట్ ఈస్ నాట్ యాక్సెసిబుల్ బై పోర్టర్ ఆర్ పోనీ, బై వెహికల్ ఆర్ పోనీ, మీరు నడుచుకుంటూనే వెళ్ళాలి. ఆపరేషనల్ స్పీడ్ లో మీరు వెళ్ళాలంటే 2.5 kilometers అంటే 2 గంటలు పడుతుంది మీకు త్రాల్ ఫారెస్ట్ కి వెళ్ళాలంటే. అంటే 6:30. ఏమవుతుంది 6:30కి? రాత్రి అయిపోతుంది. సో 2ంటికి అటాక్ చేసిన టెర్రరిస్ట్ మీకు రియాక్షన్ టైం 4:15 దొరికింది. అంటే ఆల్రెడీ మీ వాళ్ళ టెర్రరిస్ట్ కి 2 గంటల 20 నిమిషాల లీడ్ ఉంది ఆల్రెడీ. ఆ లీడ్ తర్వాత ఆర్మీ ఆ త్రాల్ ఫారెస్ట్ కి వెళ్ళేసరికి రాత్రి అయిపోయింది. సో వాళ్ళు హ్యాపీగా దాక్కోవచ్చు. నెంబర్ 1 ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, త్రాల్ ఫారెస్ట్ గురించి. త్రాల్ ఫారెస్ట్ లో మళ్ళీ నేను అక్కడ కూడా ఆపరేట్ చేశాను కాబట్టి నేను చెప్తున్నాను. త్రాల్ ఫారెస్ట్ లో చాలా చోట్ల విజిబిలిటీ 3 మీటర్లు కూడా ఉండదండి. 3 మీటర్ల దూరం కనిపించదు. చాలా ఏరియాస్ ఆ త్రాల్ ఫారెస్ట్ నుంచి మీరు బడ్గాం నుంచి తర్వాత శ్రీనగర్ వ్యాలీలోకి వెళ్ళిపోవచ్చు. ఆ మొత్తం అంతా ఫారెస్టెడ్ ఏరియా, మౌంటైన్స్ అంతా. ఆ ఫారెస్ట్ ఏరియాలో మీకు చాలా ఏరియాస్ ఎలా ఉంటాయంటే సూర్యకిరణాలు భూమిని కూడా తాకవండి. మొత్తం ఏడాదిలో సూర్యకిరణాలు భూమిని కూడా తాకవు. థిక్లీ డెన్స్ ఫారెస్ట్. అలాంటి చోట దాక్కోవడం ఎంత ఈజీ వాళ్ళకి. సో ఇవన్నీ మీరు కన్సిడర్ చేయాలి. సో ఈ ఆపరేషన్ మహాదేవ్ లాంచ్ చేసి అలాంటి ఫారెస్ట్ లో కూడా క్రెడిట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కి, డిఫెన్స్ ఏజెన్సీస్ కి ఇవ్వాల్సింది ఏంటంటే మీరు 93 రోజులైనా కూడా వాళ్ళని ఎస్కేప్ కానియలేదు, మీరు పారిపోనివ్వకుండా అక్కడే హోల్అప్ చేసి అగ్రెసివ్ ఆపరేషన్స్ చేసి శ్రీనగర్ ఫారెస్ట్ లోనే చంపారు 93 రోజుల తర్వాత వాళ్ళ ముగ్గురిని. అంటే ఎంతో దూరం కాదు శ్రీనగర్ ఫారెస్ట్, హయ్యర్ రీచెస్ లో ఉన్న ఫారెస్ట్ అంటే మీకు మ్యాప్ వైజ్ చూసారంటే 10-12 kilometers అంతే. ఆ ఏరియాలోనే కట్టడి చేసి 93 రోజులు ఇన్సెసెంట్ గా ఆపరేషన్స్ చేసి వాళ్ళని చుట్టడి చేసి వాళ్ళని చంపారు అన్న దానికి క్రెడిట్ ఇవ్వకుండా 3 రోజులు పట్టేసింది, మళ్ళీ మేము కంట్రోల్లో ఉన్నామంటాము, మేము ఇది చేస్తున్నామంటాము, అది చేస్తున్నామంటారని గుండెలు బాదుకున్నారు. కానీ ఎక్కడ ఒక మంచి మాట అనలేదు. మళ్ళీ రాహుల్ గాంధీనో ఎవరో వెళ్ళి పొలిటికల్ లీడర్ రాహుల్ గాంధీనో కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళి మా గవర్నమెంట్ ఉంటే వాళ్ళు వెంటనే పట్టుకునే వాళ్ళం అని. మీరు ఏం చేశారో తెలిసింది కదా. ముఫ్తీ మొహమ్మద్ సయీద్ కూతుర్ని పట్టుకున్నప్పుడు, క్యాప్చర్ చేసినప్పుడు మీరు ఏం చేశారో తెలిసిందే కదా. సో ఇలాంటప్పుడు పొలిటికల్ స్టేట్మెంట్స్ రాకూడదు. దే మోరలైజ్ ది డిఫెన్స్ ఫోర్సెస్ అండి, డిమోరలైజ్ డిఫెన్స్ ఫోర్సెస్. అంత కష్టపడి ఎటువంటి క్యాజువాలిటీ లేకుండా క్లీన్. అదే మన సాలిడారిటీ డిఫెన్స్ ఫోర్సెస్ కి కంప్లీట్ దేశం మొత్తం ఇవ్వాలండి. ఇట్స్ అబౌట్ ద పార్టీ లైన్స్ మాట్లాడాలి. దేశం మొత్తం సెలబ్రేట్ చేసుకుంది. అపోజిషన్ పార్టీస్ గుండెలు బాదుకున్నాయి. సో అయ్యో గుండెలు బాదుకున్నాయి. సో దట్ ఈస్ వాట్ వి లూజ్. నేను మాటిమాటికి ఇజ్రాయెల్ ఎగ్జాంపుల్ ఇస్తుంటాను. బెంజమిన్ నెతన్యాహుకి అతి మొత్తం ఉన్న ఆపోజిషన్ పార్టీస్ అన్ని ఏమన్నాయి, వి డోంట్ లైక్ బెంజమిన్ నెతన్యాహు, మేము ఆయనకి అగెయిన్స్ట్, చాలా స్ట్రాంగ్లీ అగెయిన్స్ట్. కానీ ఇప్పుడు యుద్ధం జరుగుతుంది ఇరాన్ తోటి, ఇప్పుడు లెబనాన్ మీద యుద్ధం జరుగుతుంది, ఇప్పుడు హమాస్ మీద యుద్ధం జరుగుతుంది. ఈ టైంలో మేము అన్కండిషనల్ గా గవర్నమెంట్ వెనకాల నించున్నాము. బెంజమిన్ నెతన్యాహుకి ఫుల్ పవర్ ఉంది ఆయన యాక్షన్ తీసుకోవడానికి అన్నారు. ఎక్కడా క్వశ్చన్ చేయలేదు ఆయన. ఐఎమ్ వెరీ షూర్ ఈ యుద్ధాలన్నీ జరిగాక ఎలక్షన్ జరిగిందంటే బెంజమిన్ నెతన్యాహు విల్ లూజ్ ఎలక్షన్స్ లో. ఆయన క్వశ్చన్ చేస్తారు ఎలక్షన్స్ లో. కానీ ఇలాంటి టైంలో అపోజిషన్ పార్టీ పొలిటికల్ గేమ్స్ ఆడట్లేదు. ఆ కల్చర్ మన పొలిటికల్ పార్టీస్ ఎప్పుడు చేసుకోవాలండి. యాజ్ రైట్లీ సెడ్, ఒకసారి కల్నల్ వివిరావు గారి దగ్గరికి వెళ్తాం. వివిరావు గారు, సో 2 రాష్ట్రాల్లోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. ఒక పహల్గాం జరిగిన ఏడాది తర్వాత, ఆ దుర్ఘటన జరిగిన ఏడాది తర్వాత, అండ్ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అండ్ బ్యూటీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏంటంటే బెంగాల్లో మొత్తం అన్ని సెగ్మెంట్స్ని అన్ని చోట్లను పోలీస్ స్టేషన్లు అన్నీ కూడా కేంద్ర బలగాల అధీనంలోకి వెళ్ళిపోయినాయి. ఎందుకంటే అక్కడ ఎంత ఈ పక్షపాతంతో అక్కడ వ్యవహరిస్తున్నాయి పోలీస్ ఫోర్సెస్, ఇవన్నీ గమనించిన తర్వాత చెలరేగిన హింస, పోస్ట్పోల్ వైలెన్స్ మనం ఇందాక కల్నల్ పరమేశ్వర్ గారు చెప్పినట్టు ఒక బెంగాల్లోనే చూసాం.
ఆ ఒక్కచోటే 59 మంది చనిపోయారు. దేశం మొత్తం మీద 230 మంది చనిపోతే ఆ ఒక్కచోటే 59 మంది. అండ్ అంత దుర్మార్గమైన పాశవికమైన అన్రూలీ అట్మాస్ఫియర్ అయితే దేశం ఇంకెక్కడ లేదు. మనకి బార్డర్ నుంచి పొంచి ఉంది ప్రమాదం జమాతే ఇస్లామీ నుంచి. సో పోలింగ్ ప్రక్రియ బెంగాల్లో ఈరోజు ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు మీరు? తప్పనిసరిగా వాయిలెన్స్ అంటూ ఉంటుందండి. ఎందుకంటే నేను దాదాపు 4 years వెస్ట్ బెంగాల్లో సర్వీస్ చేయడం జరిగింది. 4-5 జిల్లాలు తిరగడం జరిగింది, ఎస్పెషల్లీ ద సదర్న్ వన్స్. మీరు అన్నట్టుగా ఈ వాలంటీర్స్, సో అసోసియేషన్స్, స్పోర్ట్స్ క్లబ్స్, వీటి పేరు మీద గవర్నమెంట్ ఫండ్స్ విపరీతంగా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది యూత్. వాలంటీర్ కింద అయితే మీకు 3000 rupees పర్ మంత్ వచ్చేస్తుంది. అది యూనిఫామ్ వేసుకోకుండా రోడ్డు మీద పోలీస్ పనులన్నీ చేస్తా ఉంటారు. అలాగే మీరు ఒక క్లబ్ స్టార్ట్ చేస్తే చాలు 1,25,000 రూపాయలు యాన్యువల్ గ్రాంట్ మినిమం వస్తుంది. ఇంకా 4 lakhs వరకు రావచ్చు. జస్ట్ ఒక చిన్న క్యారమ్ బోర్డు కాంపిటీషన్ పెట్టి 4 మధ్యలో మొత్తం ఫండ్స్ అన్ని రైట్ ఆఫ్ చేయొచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే యూత్ అంతా ఒక గ్రూప్ కింద, ఒక గ్యాంగ్ కింద ఏర్పడి ఏదైనా సరే అంటే యాంటీ సోషల్ యాక్టివిటీస్కి చాలా వీలుగా ఉంటుంది. యాక్చువల్గా జరిగింది ఏంటంటే ఒకప్పుడు కాంగ్రెస్ లో 1965 వరకు ఉన్న క్యాడర్సే కమ్యూనిస్టులు అయిపోయారు. ఎప్పుడు కమ్యూనిస్టులు గవర్నమెంట్ నా అదే కమ్యూనిస్టులు దాదాపు 30-40 years పరిపాలించిన తర్వాత టీఎంసీ ఎప్పుడైతే వాళ్ళ ఇది చేసిందో వాళ్ళే క్యాడర్స్ టీఎంసీకి వచ్చేసింది. ఇప్పుడు అదే క్యాడర్స్ మళ్ళీ వేరే పార్టీకి కూడా జంప్ అయ్యే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి. ఇది అటువంటి అట్మాస్ఫియర్. తర్వాత ఏంటంటే వెస్ట్ బెంగాల్ ఎస్పెషల్లీ 1960s, 70s మిగిలిపోయింది. దాని తర్వాత డెవలప్మెంట్ అవ్వలేదు. విలేజెస్లో రోడ్స్ లేదు. విలేజెస్ 1970s మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎలా ఉండేయో అలాగే ఉండిపోయాయి. కొత్త ఇండస్ట్రీస్ రాలేదు. ఉన్న ఇండస్ట్రీస్ అన్ని ఇండస్ట్రియలిస్టులు అందరూ బయటకు వెళ్ళిపోవడం మొదలుపెట్టారు. రైట్ ఫ్రమ్ బిర్లాస్ అండ్ టాటాస్ కూడా, ఏషియన్ పెయింట్స్ అటువంటి కంపెనీస్ కూడా బయటకు ఎక్కడికి వెళ్ళిపోవాలని ఛాన్స్ వస్తుంది. వాళ్ళకి తప్పనిసరిగా పోల్ వైలెన్స్ ఉంటుంది. ఎందుకంటే అంతకుముందు సింగూరులో చూసాం, తర్వాత వెస్ట్ మిడ్నాపూర్లో చూసాం, ఈస్ట్ మిడ్నాపూర్లో చూసాం, కలకత్తా సౌత్ పరగనాస్ అండ్ నార్త్ పరగనాస్లో చూసాం, వర్ధమాన్ డిస్ట్రిక్ట్లో చూసాం. కేవలం కొంచెం అసన్సోల్ అటువంటి డిస్ట్రిక్ట్స్ బీహార్ బోర్డర్ తోటి ఏదన్నా కొంచెం తక్కువ. మళ్ళా హిల్లీ ఏరియాస్కి వెళ్ళేసరికి సిలిగురి ఏరియాలో కొంతవరకు ఉంటుంది. కానీ మ్యాక్సిమం మాత్రం ఈ సౌత్ అండ్ 24 నార్త్ 24 పరగనాస్ అంటే బేసికలీ అరౌండ్ 70 kilometers రేడియస్ ఆఫ్ కలకత్తా మ్యాక్సిమం వైలెన్స్ కనిపించే అవకాశం ఉంది. అలాగే ముర్షిదాబాద్ అంటే దాదాపు ఇట్ హాస్ బికమ్ బంగ్లాదేశ్. ఒకసారి వెళ్ళడం జరిగింది, నేను ప్రత్యక్షంగా చూడడం కూడా జరిగింది. టోటల్ కమాండ్ అండ్ కంట్రోల్ ఆఫ్ బంగ్లాదేశ్ జమాతే ఇస్లామీ ఎలిమెంట్స్ అక్కడ కనిపిస్తుంది. సో ఆ విధంగా వైలెన్స్ ఉంటుంది అనుకుంటాను. హోప్ఫుల్లీ దెర్ విల్ బి ఏ చేంజ్. అండ్ ఇండియన్ పాలిటిక్స్ మనం చూస్తూనే ఉన్నాం, ఎవరు పవర్లోకి వచ్చినా తక్రీబన్ అలాగే కనిపిస్తుంది పరిస్థితి. అట్లీస్ట్ కొంచెం కొత్త ధనాన్ని ట్రై చేస్తారని అనుకున్నాం. ఇంకా తమిళనాడు అంటారా, ఇక్కడ కూడా ఘోరమైన కాంపిటీషన్ జరుగుతుంది. కాకపోతే ఏంటంటే అక్కడ సిద్ధాంత పరాలుగా ఎక్కువ కనిపిస్తూ ఉంటే ఇక్కడ కొంచెం కమ్యూనల్ పరంగా కూడా ఎక్కువ కనిపిస్తుంది. ఈ కమ్యూనల్ పరం ఏంటంటే ఒక సైడ్ బీజేపీ, ఏఐడిఎంకే ఇటువంటి పార్టీస్, ఇంకొక సైడ్ వేరే పార్టీ గ్రూపింగ్స్ అన్ని కలుపుకుని లోవర్ క్యాస్ట్, అప్పర్ క్యాస్ట్, రిలీజియన్ ఇవన్నీ మేళవించి కనిపిస్తుంది. కానీ లక్ ఏంటంటే వీళ్ళు ఏదైనా కానీ సిద్ధాంతాలు ఎన్ని కొట్టుకున్నా కానీ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ మాత్రం వాళ్ళది ఎప్పుడూ చెప్పి చదవలేదు. దానివల్ల ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ దాదాపు ఇండియాలో నెంబర్ 2 మిగిలిపోయింది ఇప్పుడు వరకు. వాళ్ళది ఒకటే రాష్ట్రం అపార్ట్ ఫ్రమ్ మహారాష్ట్ర, 2 కంపెనీ ఆఫ్ రిజిస్ట్రార్స్ ఉంటారు 2 వేరు ప్రదేశాల్లో. అంత ఫాస్ట్గా మూవ్మెంట్ అవుతుంది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. సో ఆ విధంగా వాళ్ళని మెచ్చుకోవచ్చు వాళ్ళ స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీ ప్రకారమే నా అభిప్రాయం ఏంటంటే వాళ్ళు పొలిటికల్గా ఈసారి చేంజ్ తీసుకొస్తారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు చేంజ్ తీసుకొచ్చి తద్వారా దానికి ప్రయోజనం ఎక్కువ తీసుకుంటారు. ఇంకా కేరళ, అస్సాం అంటారా, ఆ 2 పాత గవర్నమెంట్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవే నడిచే విధంగా కనిపిస్తున్నాయి. కేరళ అగైన్ రిలీజియస్ మనం చూస్తూనే ఉన్నాం. సినిమాస్ దగ్గర నుంచి చాలా ఇన్సిడెంట్స్ జరగడం, తర్వాత ఫేవరబుల్ పబ్లిక్ రిలేషన్స్ మీడియా ఎక్సర్సైజులు జరగడం, కమ్యూనిస్ట్ లీడర్స్, పార్టీస్ లీడర్స్ వెళ్ళి టెంపుల్స్ లో ప్రేయర్ చేయడం,
వాళ్ళు చేయకపోయినా కానీ ఫ్యామిలీస్ ప్రేయర్ చేయడం, ఇవన్నీ ఇండియాలో నడిచే డ్రామాలే. కాకపోతే నేను ఇప్పుడు మెయిన్గా ఈరోజు ఒకటి ఫోకస్ చేయదలుచుకున్నాను. పాకిస్తాన్లో స్ట్రాటజీ ఏమన్నా మారిందా, అది దాని మీద 2 పాయింట్లు చెప్పదలుచుకున్నాను. ఒకటి ఏంటంటే, ఎప్పుడైతే మేలో ఇది జరిగిందో మన ఆపరేషన్ సింధూర్ తర్వాత, ఆపరేషన్ సింధూర్ టైపు స్కేలు అసలు పాకిస్తాన్ ఎప్పుడు ఊహించలేదు. వజ్రాయుధం దెబ్బ తగిలింది వాళ్ళకి. దాంతో ఒక్కసారిగా స్ట్రాటజీ మార్చినట్టు అనిపిస్తుంది. బై అక్టోబర్ 2025 ఆ స్ట్రాటజీని కొంచెం డిస్కషన్స్ ఇవన్నీ చేసుకుని ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టినట్టు అనిపించింది. దాంతో భాగంగానే సరియా అని జేఈఎం లీడర్ ఎవరైతే ఉన్నారో తన పేరు మీద ఒక ఉమెన్స్ వింగ్ ఏర్పాటు చేశారు. ఆ ఉమెన్స్ వింగ్ చాలా యాక్టివ్ పార్ట్ ఇండియాలో తీసుకుంటున్నట్టుంది. ఇప్పటి వరకు జమ్మూ కాశ్మీర్ అని చెప్పి క్యాడర్స్ కింద ట్రైనింగ్ పంపించడం, అక్కడే విచ్ఛిన్నమైన యాక్టివిటీస్ చేయడం జరిగేది. ఇప్పుడు 2019 తర్వాత వాళ్ళకి అర్థమైపోయింది జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు ఇంకా మనం తీసుకోవడం సాధ్యం కాదు, ఇంకా రివర్స్ గేర్ లో పిఓకే భారత్ తీసుకునే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. సో అందుకని చెప్పి జమ్మూ కాశ్మీర్ స్ట్రాటజీని మార్చి, అసీం మునీర్ గారు వర్డ్స్ లో మార్చి చెప్పాలంటే, హిందూయిజం ఇస్లాం ఎప్పుడు కలిపి ఉండలేవు. ఇప్పటి వరకు జమ్మూ కాశ్మీర్ గురించి మాట్లాడేవారు వాళ్ళ భూభాగంగా అన్నట్టుగా ఈ పహల్గాం ముందర కొన్ని వ్యాఖ్యలు చేశారు. దాని తర్వాత అవి ఆయన కొంచెం తగ్గారు. కానీ ఫారిన్ మినిస్టర్, DGISPR, డిఫెన్స్ మినిస్టర్, కొంతవరకు ప్రెసిడెంట్, వీళ్ళ ద్వారా స్టేట్మెంట్స్ ఇప్పిస్తున్నారు, అదే రకమైన స్టేట్మెంట్స్. ఇప్పుడు మొత్తం ఇండియా వర్సెస్ పాకిస్తాన్, హిందూయిజం వర్సెస్ ఇస్లాం అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు. అదే రేంజ్ లో చూస్తే ఢిల్లీలో మనకి దొరికిన లీడ్స్ వల్ల డాక్టర్స్ ఎవరైతే పట్టుబడ్డారో ఆ చైన్ అంతా బీహార్ వరకు కదిలింది. అదే చైన్ ఇటు రాజస్థాన్, గుజరాత్, తర్వాత బాంబే వరకు వస్తుంది. ఇంటలెక్చువల్స్ ని అందరినీ కంట్రోల్ తీసుకోవడం, సైలెంట్ గా, ప్యాసివ్ గా, ఇంక్లూడింగ్ ఐటీ ఆర్గనైజేషన్స్ లో, పెద్ద పెద్ద ఐటీ ఆర్గనైజేషన్స్ ఎక్కడైతే పాలసీస్ చాలా క్లారిటీ తోటి ఉంటాయో అక్కడ కూడా వాళ్ళు పెనిట్రేషన్ చేసినట్టు మనకు కనిపిస్తుంది. ఇస్లాం అన్నట్టుగా ఎక్కువ కనిపిస్తుంది. స్లీపర్ సెల్స్ ఎక్కువ చేస్తున్నారు. తర్వాత ఆన్లైన్ ఎక్కువ మోటివేషన్. ఇన్ఫాక్ట్ ఈ ఉమెన్స్ వింగ్ ఏదైతే తయారైందో ఆన్లైన్ కోర్సులు మొదలు పెట్టిందని చెప్పి విన్నాం. ఆ ఆన్లైన్ కోర్సులు ఇప్పుడు ఎవరైతే TCS లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో నీడా ఖాన్, ఆవిడ చాలా కోర్సులు అటెండ్ అయినట్టు కూడా విన్నాం. అలాగే ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా ప్యాసివ్గా ఇప్పుడు చూస్తున్నాం. లెన్స్కార్ట్ కానివ్వండి, అటు ఫార్మాస్యూటికల్ కంపెనీస్ కానివ్వండి, ఇంకా వేరే ఎవరైనా సరే ఇన్ఫ్లుయెన్సర్స్ చూడండి, కొంతవరకు సటిల్ గా, అంటే చాలా వరకు ఇండియాలో ఇన్ఫ్లుయెన్స్ చేయాలన్నట్టుగా మనకు కనిపిస్తుంది. అంటే బహుశా పాకిస్తాన్ స్ట్రాటజీ కొంతవరకు మారిందని మనం అనుకోవచ్చు. రైట్. ఈ విధంగా యూరోప్ లో ఎలా చేస్తున్నారో ఆ యూరోప్ స్ట్రాటజీ ఇండియాకి షిఫ్ట్ చేసినట్టు నాకు అనిపిస్తుంది. ఇంకొక 6 months లో ఇది చాలా క్లారిటీ వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి మనం కౌంటరింగ్ దట్ అండి. అంటే ఇది మనకి స్పష్టంగా ఒక పిక్చర్ వచ్చేసింది. నాసిక్ ఇన్సిడెంట్ తోటి ఒక పిక్చర్ వచ్చేసింది. మనం ఎంత సమర్థవంతంగా దాన్ని తిప్పగట్టగలుగుతున్నాం. ఎందుకంటే అండర్ కవర్ కాప్స్ ఆపరేషన్ వాళ్ళు వెళ్ళి చేసి వచ్చారు. నిజంగా ఇట్స్ అప్రిషియబుల్ దట్ మొత్తం లోపల TCS నాసిక్లో ఉన్న ఆ కుళ్ళునంతా బయటకు ఎక్స్పోజ్ చేశారు. మనం ఇంకా సమర్థవంతంగా, అంటే ప్రత్యేకించి వాళ్ళు ఎప్పటికప్పుడు మీరు అన్నట్టు వ్యూహాలు మారుస్తున్నారు. కార్పొరేట్ ముందు డాక్టర్లు అన్నారు, అటు నుంచి షిఫ్ట్ అయ్యారు, ఐటీకి వచ్చారు, పెద్ద పెద్ద కంపెనీలని టార్గెట్ చేశారు. మీరు అన్నట్టు అసీం మునీర్ నేరుగా పిక్చర్లోకి రావట్లా, ఈ కార్టూన్ క్యారెక్టర్స్ని పెట్టి వాళ్ళ చేత మాట్లాడిస్తున్నాడు. ఎగ్జాక్ట్లీ. తర్వాత ఏంటంటే అమెరికాకి ఎక్కువ సన్నిహితం అవ్వాలని చూస్తుంది. జనరల్ గా మనం లాస్ట్ 4-5 decades లో చూసింది అలవాటు ప్రకారం అయితే, ఎప్పుడైతే వాళ్ళు అమెరికాకి సన్నిహితం అయ్యారో యాంటీ ఇండియా యాక్టివిటీస్ ఎక్కువ చేశారు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మీద కొన్ని ఇరాన్ వార్ యుద్ధం ముందర ఆఫ్ఘనిస్తాన్ లో చాలా తీవ్రంగా వాళ్ళు యాక్టివిటీస్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఏదో మీడియేషన్ రోల్ ప్రపంచంలోనే ఒక శాంతి కాముక దేశం కింద చూపించుకోవాలనుకుంటున్నారు కాబట్టి ప్రస్తుతానికి ఆపరేషన్ స్కేల్స్ తగ్గింది. ఎప్పుడైతే ఈ ఇరాన్ హార్మోజ్ జలసంధి ఇష్యూ సాల్వ్ అవుతుందో, ఇరానియం ఇష్యూ సాల్వ్ అవుతుందో, బహుశా US ఇంట్రెస్ట్లు ఈ ఏరియాలో వీన్ అయ్యాయి. ఆ వీన్ అయిపోయినప్పుడు కాశ్మీర్ ఇష్యూ కానీ, ఇటువంటి రెస్ట్ ఆఫ్ హిందూయిజం వర్సెస్ ఇస్లాం కానీ ఇండియాలో విపరీతంగా పెడుతుందని నా అభిప్రాయం. అంటే ఏంటంటే నెక్స్ట్ రానున్న కొన్ని నెలల్లో
మనం తీవ్రమైన పాకిస్తాన్ అడ్వెంచర్ యాక్టివిటీస్ ఏదైనా ఫేస్ చేసే అవకాశం ఉంది. వాళ్ళు అన్నట్టుగా ఒకవేళ రెజిమ్ చేంజ్ అయితే వెస్ట్ బెంగాల్లో వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ ఆల్రెడీ వార్నింగ్ ఇస్తున్నారు, మేము కలకత్తాని టార్గెట్ చేస్తా ఉన్నట్టుగా. ఎందుకంటే కొంతమంది క్యాడర్స్ యూనస్ టైంలో పాస్పోర్ట్ వీసా ప్రాబ్లమ్స్ లేకుండా, ఎంబార్కేషన్ డిసెంబార్కేషన్ రిజిస్ట్రేషన్ లేకుండా జేఎం క్యాడర్స్ ఎల్ఈటి క్యాడర్స్ బంగ్లాదేశ్ వచ్చేసారు. వాళ్ళు అక్కడ ట్రైనింగ్ క్యాంప్స్ వాళ్ళ స్థావరాలు ఏర్పరచుకున్నారు. వాళ్ళు ఇండియాలో ఈస్టర్న్ సైడ్ని ఎలాగ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ఎందుకంటే 2 స్టేట్స్ ఉన్నాయి, ఒకటి వెస్ట్ బెంగాల్ ఒకటి అస్సాం. ఈ 2 స్టేట్స్ని విపరీతంగా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశాలు నాకు కనిపిస్తున్నాయి రానున్న రోజుల్లో ఏదో ఒకటి యాక్షన్ ఇది చేసి. అలాగే ఈ బెల్ట్ ఏదైతే ఉందో ఢిల్లీ నుంచి పంజాబ్, ఢిల్లీ, బీహార్, ఈ బెల్ట్ చాలా యాక్టివ్ అయ్యేటట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ యూపీలో కూడా కొన్ని రోజుల్లో ఎలక్షన్స్ డ్యూ ఉన్నాయి. ఆబ్వియస్లీ మనం చూసాం, అంతకుముందు యూపీ స్టేట్ ఏదైతే ఉందో అది సర్టెన్ ప్లేస్ అయ్యి నేషనల్ పాలిటిక్స్ లో చాలా ఇన్ఫ్లుయెన్షియల్ గా పనిచేస్తుంది. సో అందుకని చెప్పి దాన్ని హోల్డ్ తీసుకోవాలని చూస్తాం. అదొకటి. ఇంకోటి నాకు కనిపిస్తుంది ఏంటంటే పాకిస్తాన్ ఇంటర్నేషనల్ మీడియాలో ఒక శాంతి కాముక దేశం కింద పెద్దగా ఎమర్జ్ అవ్వాలని చూస్తుంది. అది మోస్ట్ సర్ప్రైజింగ్ థింగ్. ఎందుకంటే వెదర్ ఇట్ ఈస్ ఆల్ ఖైదా కానివ్వండి, ఇటు ఐసిస్ కేపీ కానీ ఖొరాసాన్ ప్రావిన్స్ కానివ్వండి, ఆఫ్ఘనిస్తాన్ ఇష్యూ కానివ్వండి, అటు షియా సున్నీస్ మైనారిటీస్ ఇష్యూస్ కానివ్వండి, పాకిస్తాన్ ఎకానమీ కానివ్వండి, ఆఖరికి అన్ని చోట్ల ఫెయిల్ అయిపోయింది. అటువంటి ఫెయిల్ అయిపోయిన దేశం ఏ కేపబిలిటీ లేకుండా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కి నేనేదో దౌత్యవేత్త కింద మీడియేటర్ కింద ఎదగాలని చూస్తుంది. అది ఫెయిల్ అయిపోయింది. బ్రోకర్ లేండి, అందులో డౌట్ ఏం లేదు. మీడియేటర్ లేదు. బ్రోకర్ అయితే పర్వాలేదు, అట్లీస్ట్ బ్రోకర్స్ ఆర్ స్టిల్ బెటర్. కొరియర్స్ జస్ట్ లెటర్స్ అక్కడి నుంచి ఇక్కడికి డెలివరీ చేసి ఆ సిగ్నేచర్ కూడా తీసుకోకుండా డెలివరీ ఇచ్చారు. యాజ్ ఇట్ ఈస్ పేస్ట్ చేయటం, అక్కడి నుంచి వైట్ హౌస్ నుంచి వచ్చింది యాజ్ ఇట్ ఈస్ పేస్ట్ చేయటం చూసాం కదా. అది సో దీన్ని మనం ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ యాక్చువల్గా ఇది క్లోజ్ అవ్వలేదు, ఇంకా కంటిన్యూ అవుతుంది. మనం 2 కండిషన్స్ పెట్టాం. సింధ్ వాటర్స్ అబ్రిగేషన్ లోనే ఉంటాయి, ఇప్పటి వరకు టెర్రరిజం వదలరు. దీని గురించి పాకిస్తాన్ ఒక్క మాట మాట్లాడలేదు. మధ్యలో కొన్ని స్టార్టింగ్ లో మాట్లాడారు కానీ దాని తర్వాత దాదాపు సైలెంట్ అయిపోయారు. వీళ్ళు ఏం చేస్తారు అన్నది కొంచెం డౌట్ గా కనిపిస్తుంది. చైనా మాత్రం మీడియాలో పబ్లిక్ గా వార్నింగ్ ఇచ్చింది పాకిస్తాన్ కి, మీరు ఇండియాలో ఉన్న డ్యామ్స్ ని అటాక్ చేయొద్దు, పవర్ ప్లాంట్స్ ని అటాక్ చేయొద్దు అని స్పష్టంగా వార్నింగ్ ఇస్తుంది. అంటే ఏంటంటే పాకిస్తాన్ లో ఏదో ప్లాన్స్ ఉన్నాయి, తీవ్రమైన ప్లాన్స్. నన్ను అడిగితే ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే ఈ వాటర్ స్టోరేజ్ డ్యామ్స్ మీద ఏదో చేసే అవకాశాలు చేసే ఉద్దేశం. రైట్ రావు గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి గాలంకి సతీష్ కుమార్ గారి దగ్గర. గాలంకి సతీష్ కుమార్ గారు, 2 సంఘటనలు మనం ఏడాది పహల్గాం దుర్ఘటన విషాదం నుంచి మనం కోలుకుంటున్నాం, తేరుకుంటున్నాం అండ్ అప్రమత్తమయ్యాం అండ్ ధీటైన జవాబు ఇచ్చాం. అట్ ద సేమ్ టైం ఈ రోజు జరుగుతున్న ఎలక్షన్స్ మిగిలిన అన్ని రాష్ట్రాల్లో ఒక ఎత్తు, వెస్ట్ బెంగాల్ ఒక ఎత్తు. దాకా 2 కల్నల్స్, ఇద్దరు కూడా సంక్షోభిత ప్రాంతాల్లో వర్క్ చేసిన వాళ్ళు, కార్గిల్ యుద్ధాల్లో కూడా నేరుగా పాల్గొన్న వాళ్ళు. వాళ్ళకి ఆ మొత్తం ఏరియా గురించి, టొపోగ్రఫీ గురించి బలమైన పట్టు ఉంది. ప్రత్యేకించి వెస్ట్ బెంగాల్ ఆనుకొని బంగ్లాదేశ్లో ఉన్న జిల్లాల్లో జమాతే ఇస్లామీ ప్రాబల్యం బలంగా పెరిగింది. మన వెస్ట్ బెంగాల్లో ఈరోజు జరిగే పోలింగ్లో హింస జరిగే ప్రమాదం ఉందనే ఒక సూచన కల్నల్ వివి రావు గారు చేశారు. ఇక్కడ 5 జిల్లాల్లో పక్కన పొరుగున్న 5 జిల్లాల నుంచి వచ్చేసారు ఆల్రెడీ జేఈటీ, ఎల్ఈటీ క్యాడర్స్, జేఈఎం, జైషే మహమ్మద్ అండ్ లష్కర్ ఏ తోయిబా. పోలింగ్ ఎలా జరగబోతోంది ఈరోజు? ఫేజ్ 1, 2 ఫేజ్లు. ఈసారి కిందసారి 6 ఫేజ్లు పెట్టారు, ఈసారి 2 ఫేజ్లే పెట్టారు. ఇప్పుడు ఈ ఎలక్షన్ విషయం చూసుకుంటే ఈ మొదటి దశ జరిగేటువంటి ఎలక్షన్లో ఇప్పుడు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం బలగాలను ఏర్పాటు చేసి శాంతి భద్రతలను పరిరక్షిస్తుంది. అది చాలా సంతోషమైన విషయం అండి. ఇంతకుముందు ఎన్నికల్లో జరిగిన ఎక్కువగా బెంగాల్లో హింస ఎన్నికలంటే చాలా విపరీతంగా ఉంటుంది. అంటే లోకల్ పోలీసు ఇవన్నీ ఉండి అక్కడ ఓటర్లని ప్రభావితం చేయడానికి చాలా హింసని ఆ ప్రభుత్వం కూడా ప్రేరేపించింది. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వమే బలగాలను పంపించి, దళాలను పంపించి శాంతియుతంగా అక్కడ ఎన్నికలు జరగడానికి మరి ప్రజాస్వామ్యంగా ఆ విధంగా అక్కడ చేయడం అన్నది చాలా గొప్ప అయిన విషయం. అయితే ఆ ప్రభుత్వాలు ఈరోజు ఉండొచ్చు, మారచ్చు, ఏదైనా జరగచ్చు. కానీ ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ప్రధాన పాత్ర వహిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఈ భద్రతా దళాల సెక్యూరిటీ ఎంతోగానో సహాయపడుతుంది.
అయితే హింసని బెంగాల్లో ఆ పక్క నుండి పొరుగు దేశాలు కూడా ఏదో ప్రోత్సహిస్తున్నాయి, కానీ వాటన్నిటిని కూడా ప్రభుత్వం చూస్తూ అయితే ఊరుకోదని నాకు అనిపిస్తుందండి. ఇక పోయినట్లయితే మరి ఆర్మీ అధికారులు గారు ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి చూస్తే ఏంటంటే ప్రభుత్వం కూడా మన కాశ్మీర్లో జరిగినటువంటి ఈ పెహల్గామ్ ఉగ్రవాద చర్య తర్వాత అక్కడ కొన్ని మంచి స్టెప్స్ తీసుకుందండి. ఎందుకంటే మల్టీ లెవెల్ సెక్యూరిటీ విధానంలో ప్రతి చోట కూబింగ్ నిర్వహించటం, అలాగే ఈ పొదల్లో నుండి చెట్ల చాటు నుండి దాక్కొని బయటకు వచ్చి పర్యాటకుల్ని హింసించటం, అక్కడ ఉన్నటువంటి పర్యాటకం అంతా కూడా పర్యాటక ప్రాంతాన్ని అంతా కూడా నడ్డు విరిచేశారు. ఇప్పుడు దాదాపుగా ఏటా 10,000 మంది పర్యాటకులు వచ్చే ప్రాంతంలో సుమారు 6 లక్షల వరకే వస్తున్నారు. 10 లక్షలు ఉన్న దగ్గర ఇప్పుడు ఇంకా పెరగాల్సింది. గతంలో చూసుకుంటే మరి ఏప్రిల్ నుండి కూడా పర్యాటకులు వస్తారు. వాళ్ళు ఈ దుర్ఘటన జరిగిన తర్వాత కూడా అక్కడ ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రతి వాళ్ళకి స్థానికుల్ని పర్యాటకుల్ని గుర్తించడానికి క్యూఆర్ కోడ్ పేరిట ఐడి కార్డుల్ని ఇస్తున్నారు. అది మంచి చర్యగా ఉంది. దీంతో అక్కడ ప్రభుత్వం కూడా భద్రతా చర్యలు చేపట్టడం వల్ల ఎక్కువగా పర్యాటకులు ఈసారి ఏదన్నా పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉందని నేను అనుకుంటున్నాను సార్. తర్వాత ఆపరేషన్ సింధూర్లో కూడా ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ దానికి ఏంటంటే ఈ జరిగిన సంఘటనకి ప్రతి చర్యగా మన ప్రభుత్వం తీసుకుంది. సింధూరు చర్య తీసుకోవటం వల్ల ఏంటంటే సింధు జలాలను అగ్రిమెంట్ని నిలిపివేయటం, సింధు జలాలను ఆపివేయటం, అలాగే 1972 సంవత్సరంలో జరిగినటువంటి సిప్మలా ఒప్పందాన్ని నిలిపివేయటం, అలాగే దౌత్యపరమైనటువంటి సిబ్బందిని కూడా మన దేశం నుండి బహిష్కరించడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ప్రభుత్వం ఈ విధంగా చేయటం, ఆపరేషన్ వల్ల ఏంటంటే అక్కడ మన ఈ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులందరినీ కూడా మట్టుబెట్టడం, 4 రోజులు వాళ్ళ మీద దాడి చేసి, అదేవిధంగా దీనివల్ల ఏంటంటే చర్యలు ప్రభుత్వం ఒక విధంగా ప్రజలకి మరింతగా కాశ్మీర్ ప్రజలందరూ కూడా మరింత భరోసా కల్పించే అవకాశం అయితే జరిగిందండి. ఇది జరిగింది. ఇప్పుడు కూడా ఆ భద్రతా చర్యలు ఇప్పటికి కూడా కొనసాగిస్తుంది. పోలింగ్ మీద ఏమన్నా ఈ ఉగ్రవాదుల ఇంపాక్ట్ ఉండే సూచన కనిపిస్తుంది అంటే ఆ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, తమిళనాడులో కూడా దేర్ ఆర్ సమ్ పాకెట్స్ అండి ఈ ఉగ్రవాదులు. ఎందుకంటే ఆ మాటకు వస్తే ఆంధ్రప్రదేశ్ లో కూడా మనం స్లీపీ సిటీస్ అనుకునే విజయనగరం, కాకినాడలో కూడా వాళ్ళ ప్రెజెన్స్ కనిపించింది. అంటే ఇందాక ఇద్దరు కల్నల్స్ చెప్పారు, రూట్ మార్చారు, వాళ్ళు వ్యూహం మార్చారు. అవునండి. సో అలాంటి ప్రమాదం ఏమైనా తమిళనాడులో కూడా ఉన్నాయి, కొన్ని పాకెట్స్ ఉన్నాయి, కేరళలో ఉన్నాయి కొన్ని పాకెట్స్, వెస్ట్ బెంగాల్ చెప్పక్కర్లేదు. 5 జిల్లాల పక్కన ఉన్న వాళ్ళందరూ యాజ్ ఇట్ ఈజ్ ఇంపోర్ట్ అయిపోయారు వాళ్ళందరూ ఉగ్రవాదులు. ఏ మేరకు మనం నిలవరించగలం అని అనుకుంటున్నారు? అంటే ఏ మేరకు నిలవరించడం అంటే ఇప్పుడు ఇదంతా దీనికి ఏంటంటే ఆ స్లీపర్ సెల్గా ఉన్న వాళ్ళు మరి ఇప్పుడు యాక్టివ్ అవుతారా లేదా అన్నది వాళ్ళకి ఏంటంటే ఇంటెలిజెన్సీ బ్యూరో మరి అదన్నీ బలగాలు చూసుకోవాలి తప్ప మనం అయితే ఊహించి అయితే మనం చెప్పలేమండి. యాక్చువల్గా అక్కడ పొజిషన్ అయితే అంత క్రిటికల్గానే ఉంది. ఇప్పుడు మనం చూసుకుంటే జనరల్గా చూసుకుంటే కేరళలో కానివ్వండి, అలాగే నెక్స్ట్ బెంగాల్లో, ఆ లాస్ట్లో మన తమిళనాడు చూసుకుంటే పరిస్థితి అయితే చాలా తీవ్రంగా ఉంది. ఏం జరుగుతుందో చూద్దామండి మరి. సరే, కల్నల్ పరమేశ్వర్ గారు, ఇందాక కల్నల్ రావు గారు చెప్పారు, అంటే